నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈ రోజు వీడియోలోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతోని మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మునగాకు కారప్పొడి కోసం ముందుగా మునగాకును ఇలా కాడలేమీ లేకుండా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన మునగాకును ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడంతా పోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ రెండు ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, మిరపకాయల కారాన్ని బట్టి 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చింతపండు, అలాగే పెద్దవైతే 15, చిన్నవైతే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అంతా ఒకసారి కలిపిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నానండి. నూనె వేడైన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును వేసుకుంటున్నాను. నాకు మునగాకు ఆరిన తర్వాత 3 కప్పులు వచ్చిందండి. దీన్ని సన్నిన మంట మీద క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మునగాకు ఇలా కరకరలాడేంత వరకు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొంచెం నూనె వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న 1 కప్పు కరివేపాకును వేసుకుంటున్నానండి. కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలనుకుంటే కరివేపాకును అలాగే మునగాకును అవి వేగే టైంను బట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఒకేసారి కలిపి వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన పప్పులు, ఎండుమిరపకాయలన్నిటినీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వేయించి పెట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకును వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మునగాకు పొడిని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలోని 1 స్పూన్ మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.